జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం మహాశివరాత్రిని అధికారులందరూ సమిష్టి కృషితో విజయవంతం చేయాలి. జిల్లా కలెక్టర్. మార్చి నెల 3వ తేదీ 2024 నుండి ప్రారంభం కానున్న శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఆల్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. దేశంలోనే శ్రీకాళహస్తి దేవస్థానానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి శ్రీకాళహస్తి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేశమంతటా చెప్పుకునేలా అందరూ శ్రీకాళహస్తి వైపు అడుగులు వేసేలా అధికారులందరూ పనిచేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, జీవో నాగేశ్వరరావు, ఏ యువతన పాలు తదితరులు అధికారులు పాల్గొనడం జరిగింది. Responsibility of minutes like SCR and be right. Okay. Next corporation. మీ యాక్షన్ ప్లాన్ చెప్పండి అమ్మా, ఏమేమి అనుకున్నారు ఇప్పటి వరకు? ఓకే, మీకు ఏం చేస్తారంటే ఎంఆర్సీ శానిటేషన్ ఇస్ వన్ పాయింట్ వేర్ ఇట్స్ వెరీ డైనమిక్. మీరు ఇప్పుడు చేసామంటే రేపు బాగుంటుందని ఇలా ప్రతిరోజు బాగుండాలి. ఓకే, టెంపర్ వాళ్ళు ఇస్తారు, మీ వాళ్ళు ఉన్నారు కానీ మీ వాళ్ళు రెగ్యులర్ డ్యూటీగా అయిపోతారు. వాళ్ళని పని ఎక్కువ ఉంటుంది కదా, అక్కడ కూడా వస్తారు. కాబట్టి యూ టేక్ పర్సన్ ఫ్రమ్ రిక్వెస్ట్ పర్సన్ ఫ్రమ్ ఈచ్ కార్పొరేషన్స్, మాట్లాడు అక్కడి నుంచి వాట్ ఎవర్ ఇట్ ఇస్ స్పెషల్ టాస్క్. 10 మంది ఇస్తారా, 20 మంది ఇస్తారా, తిరుపతి నుంచి ఎక్కువ మంది తీసుకో. సో ఫర్ మెయిన్ 8th, 7th, 8th, 9th ఎక్కువ మంది కావాలి. మిగతా రోజుల్లో కూడా కొంచెం స్పిరిటల్ గా కానీ అడిషన్ కంపల్సరీ ఉంటుంది. లెటర్ రాసి చేసుకో. ఇంకొక ఎంతమంది, 100 మంది అడిషనల్ గా పెడతామా వేరే కార్పొరేషన్ నుంచి? 100 మందిని ప్రపోర్షనల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. తిరుపతి ఇది మన సూలూరుపేట, సో అంతమందిని వాళ్ళ హైర్ స్టేషన్ పంపిస్తారు. 51 కిలోమీటర్ ఒక మెడికల్ క్యాంప్ కంపల్సరీ పెట్టాలి. ఓకే, విత్ ఆల్ ఎసెన్షియల్ మెడిసిన్స్. డిపార్ట్మెంట్ వాటర్ సప్లై, ఇక్కడ వాటర్ బిల్లు ఇస్తారు కానీ పాయింట్స్ అయితే మానిటర్ అయితే కన్సర్న్ డిపార్ట్మెంట్ అసలు వాటర్ సప్లై. ఓకే, వాళ్ళు ఇచ్చేది నన్ను ఇక్కడ అందచేసి ఒక టెంట్లో పెట్టేసేస్తే మీరు పెట్టేసిస్తే వాటర్ పాయింట్ సార్ చెప్పారు. యాక్చువల్ లిప్ ఉన్నాయి 1/2 కిలోమీటర్. నేను కూడా అక్కడ ఆన్ స్పాట్ కూడా ఒక ఇన్సిడెంట్ కూడా జరుగుతుంది, మీరు ఎడిపోవాలి. కంటిన్యూ కావడం, ఇన్ఫెక్షన్ కావడము, ఇవన్నీ మండపం వరకు, విడిది మండపం వరకు రాస్తారు. ఆ విడిది మండపం నుంచి రామాపురం విడిది మండపం సార్, ఆ మధ్యలో ఆ రామాపురం నుంచి వచ్చేస్తారు జనం పబ్లిక్ వచ్చేస్తుంది సార్. అటు పక్క నుంచి అంటే గ్రామాన్ని కనెక్షన్ చేయాలి. పెట్టేసుకొని 5 minutes ఒకసారి మీరే రెగ్యులేట్ చేయాలి సార్. ట్రాఫిక్ లో చేస్తాం మేము ఆ రోజు క్రాస్ చేయకూడదు, డిస్కస్ అవ్వకూడదు. సో అలా బ్యారికేడ్ రెడీ చేసుకోండి. ఆపోజిట్ కాకుండా చూడాలి, స్వామికి ఆపోజిట్ అలా చేసుకున్నాం. ఐ థింక్ దట్ యూ షుడ్ బి ప్లాన్ దిస్ టైం. మళ్ళీ వీడిని అలా ప్లాన్ చేసుకోండి. అవును సార్, ఫస్ట్ ఓకే. ఇది ప్రొడక్షన్ లో లాస్ట్ టైం ఏదైనా అడ్వాన్స్ లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్ లో ఏమైనా వచ్చింటే ఏమైనా ఆఫీసర్ చెప్పాలి. అంటే మేము భోజనం తిప్పుకుంటాం సార్, అందరూ వరకు మనకు ఒకటి తిప్పేసి ఇక్కడ మోతకాలకు భోజనం పెట్టాలి. ఆ భోజనం వచ్చేదానికి 2.5 hours పట్టింది సార్, ట్రాఫిక్ వెళ్ళిపోయి. అందువల్ల చేసుకునేదానికి కూడా ప్రిపేర్ అయిపోయాం. అక్కడే తయారవుతాయి భోజనాలు అయితే. 11 గంటలు మళ్ళీ ఉదయం ఏదైనా 4 స్టేట్ చెప్పాలి. అంతే సార్. బస్సులు లేదంటే మాత్రం యాక్షన్ తీసుకుంటారు. కమాండ్ కంట్రోల్ రూమ్ సక్రమంగా ఉంటే యాక్టివిటీ కోఆర్డినేషన్ ఈజీగా ఉంటుంది. ఎనీ కమ్యూనికేషన్ షెల్ కమ్ త్రూ కమాండ్ కంట్రోల్ రూమ్, షెల్ గో త్రూ కమాండ్ కంట్రోల్ రూమ్. పబ్లిక్ వెళ్ళినా, పబ్లిక్ నుంచి మనకు వచ్చినా ఈ రూమే మెయిన్. చుట్టూ రోడ్ 4 కిలోమీటర్లు సార్, అది వచ్చి ఎన్టీపీలో ఉంది. ఇది ప్రొడక్షన్ జనం ఉంటారు సార్, బాగుంటారు. దీనికి బాగుంటారు సార్. వాళ్ళకి 14వ తారీఖు కూడా క్రౌడ్ అవకాశం ఉంది చూడండి. సార్ ఎంత మంది రావచ్చు సార్? 10-15 వేలు మంది ఉంటారు సార్, ఈజీగా ఉంటారు. వీధిలో ఈవినింగ్ కదా, ఈవినింగ్ ఉంటారా? ఉంటారు సార్. అది ఆ ఉత్సవం చూసేదానికి అందరికి మా డిపార్ట్మెంట్స్ నైట్ క్రౌడ్ 8 o'clock 5,600 మంది క్రౌడ్ అంటున్నారు. ఇప్పుడు ఇది ఒక చారిత్రాత్మక టెంపల్, చారిత్రాత్మక ఘట్టం కూడా ఇది శివరాత్రి అనేది. కాబట్టి సో నవ్ ఏమైనా డిపార్ట్మెంట్ వైజ్ మీ ప్రిపేర్నెస్ ఇప్పుడు చూసారు కదా. దీంట్లో ఎక్కువగా చూస్తే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ మెయిన్లీ 5
ఓకే దెన్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఆ రోజు క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు మొబైల్స్ పనిచేయవు, మొబైల్ ఉన్నప్పుడు నెట్వర్క్ పోతుంది. సో బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో ఇక్కడ ఏవో ఉన్నాయి చూసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇది మన ఐఎన్పిఆర్ వాళ్ళతో చెప్పి ఇప్పుడు రిక్వైర్డ్ బూస్టర్స్ పెట్టించాలి ఈ ఏరియాలో. లేకపోతే మనం పోయిన ఒకసారి మంచి ఏమైనా కమ్యూనికేషన్ ఏజెంట్ పంపించాలంటే ఇన్ అడిషన్ టు దట్ పోలీస్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, కమ్యూనికేషన్స్ ఎక్స్చేంజ్ ఇమిడియట్ జరగాలి. ప్రత్యేకంగా తెలిసి పోలీసులు ఉంటున్నారు, రెవెన్యూ డే ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. ఓకే మెయిన్లీ మున్సిపాలిటీ శానిటేషన్ ఇష్యూ వస్తుంటాయి. ఓకే కమాండ్ కంట్రోల్ రూమ్ ఎక్కడ ఎక్స్టాబ్లిష్ చేస్తారు, ఆ రూమ్ దగ్గర ప్రతి డిపార్ట్మెంట్ నుంచి నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ డివిజనల్ ఆఫీసర్స్. ఆర్డీ అయితే డిఈ, మున్సిపాలిటీ అయితే మీకు ప్లానింగ్ ఆఫీసర్స్, పోలీస్ అయితే డిఎస్పీ, రెవెన్యూ అయితే ఆర్డీఓ, ఫైర్ డిపార్ట్మెంట్ అయితే మీ డివిజనల్ ఆఫీసర్స్ కంపల్సరీ, మెడికల్ అయితే డిఎంఎడ్ డెప్యూటీ డిఎంఎడ్హెచ్ఓ లెవెల్ ఆఫీసర్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో రౌండ్ ది క్లాక్ కూర్చోవాల్సి ఉంటుంది. దట్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ 7th ఇయర్. ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. ఓకే మెయిన్లీ మున్సిపాలిటీ శానిటేషన్ ఇష్యూ వస్తుంటాయి. ఓకే కమాండ్ కంట్రోల్ రూమ్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు, ఆ రూమ్ దగ్గర ప్రతి డిపార్ట్మెంట్ నుంచి నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ డివిజనల్ ఆఫీసర్స్. ఆర్డీ అయితే డిఈ, మున్సిపాలిటీ అయితే మీకు ప్లానింగ్ ఆఫీసర్స్, పోలీస్ అయితే డిఎస్పీ, రెవెన్యూ అయితే ఆర్డీఓ, ఫైర్ డిపార్ట్మెంట్ అయితే మీ డివిజనల్ ఆఫీసర్స్ కంపల్సరీ, మెడికల్ అయితే డిఎంఎడ్ డెప్యూటీ డిఎంఎడ్హెచ్ఓ లెవెల్ ఆఫీసర్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో రౌండ్ ది క్లాక్ కూర్చోవాల్సి ఉంటుంది. దట్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ 7th ఇయర్. 61 కిలోమీటర్ ఒక మెడికల్ క్యాంప్ కంపల్సరీ పెట్టాలి. ఓకే విత్ ఆల్ ఎసెన్షియల్ మెడిసిన్స్. డిపార్ట్మెంట్ వాటర్ సప్లై ఇక్కడ వాటర్ మీరు ఇస్తారు, కానీ పాయింట్స్ అయితే మానిటర్ అయితే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాటర్ సప్లై. ఓకే వాడు ఇచ్చేది నన్ను ఇక్కడ అందచేసి ఒక టెంట్ పెట్టేసి మీరు పెట్టిస్తే వాటర్ పాయింట్ సార్ చెప్పారు యాక్చువల్గా లిఫ్ట్ ఉన్నాయి 6 కిలోమీటర్లు. నేను కూడా అక్కడ ఆన్ స్పాట్ లో ఇన్స్టిట్యూట్ జరుగుతుంది, మీరు ఎడుకోవాలి. కంటిన్యూ కావడం, ఇంట్రెస్ట్ కావడము ఇవన్నీ ప్రకారంగా మండపం వరకు విడిది మండపం వరకు రాస్తారు. ఆ విడిది మండపం నుంచి రామాపురం విడిది మండపం సార్, ఆ మధ్యలో ఆ రామాపురం నుంచి వచ్చేస్తారు జనం ఆపోజిట్ రాకుండా పబ్లిక్ పబ్లిక్ వచ్చేస్తుంది సార్. అటు పక్క నుంచి అదే గ్రామాలకు రన్ చేయాలి. పెట్టేసుకొని 5 minutes ఒకసారి మీరే రెగ్యులేట్ చేయాలి సార్. ఆపాలి, అదే ట్రాఫిక్ లో చేస్తాం కదా మేము ఆ రోజు క్రాస్ చేయకూడదు, డిస్కస్ అవ్వకూడదు. సార్. చాలా బ్యారికేడ్ రెడీ చేసుకోండి. బ్యారికేడింగ్ బెస్ట్ సార్. ఆపోజిట్ రాకుండా మీరు ఎడుకోవాలి. కంటిన్యూ కావడం, ఇంట్రెస్ట్ కావడము ఇవన్నీ ప్రకారంగా మండపం వరకు విడిది మండపం వరకు రాస్తారు. ఆ విడిది మండపం నుంచి రామాపురం విడిది మండపం సార్, ఆ మధ్యలో ఆ రామాపురం నుంచి వచ్చేస్తారు జనం ఆపోజిట్ రాకుండా పబ్లిక్ పబ్లిక్ వచ్చేస్తుంది సార్. అటు పక్క నుంచి అదే గ్రామాలకు రన్ చేయాలి. పెట్టేసుకొని 5 minutes ఒకసారి మీరే రెగ్యులేట్ చేయాలి. సార్. ఆపాలి, అదే ట్రాఫిక్ లో చేస్తాం కదా మేము ఆ రోజు క్రాస్ చేయకూడదు, డిస్కస్ అవ్వకూడదు. సార్. చాలా బ్యారికేడ్ రెడీ చేసుకోండి. బ్యారికేడింగ్ బెస్ట్ సార్. ఆపోజిట్ రాకుండా చూడాలి. స్వామికి ఆపోజిట్ రామాపురం సైడ్ అలా చేసుకున్నాం. ఐ థింక్ దట్ యూ షుడ్ బి ప్లాన్ దిస్ టైం. సార్. సార్. మళ్ళీ వీడిని అవ్వాలి అలా ప్లాన్ చేసుకుంటాం. అవును సార్. ఓకే ఇది ప్రొడక్షన్ లో లాస్ట్ టైం ఏదైనా అడ్వాన్స్ ప్రొడక్షన్ లో ఏమైనా వచ్చింటే ఏమైనా ఆఫీసర్ చెప్పాలి. అంటే మేము భోజనం తిప్పుకుంటాం సార్. అందరూ మనం ఒక తిప్పేసి ఇక్కడ మోతకాలకి భోజనం పెట్టాలి. ఆ భోజనం వచ్చేదానికి 2.5 hours పట్టింది సార్, ట్రాఫిక్ లేకపోయి. అందువల్ల ప్లాన్ చేసుకునేదానికి కూడా ప్రిపేర్ అయిపోయాం. అక్కడే తయారవుతాయి భోజనాలు అయితే. ఇది 11 నాకు ఉదయం నేను 4 స్టేట్ చెప్పాలి పసలు లేదంటే మాత్రం యాక్షన్ తీసుకుంటాను. కమాండ్ కంట్రోల్ రూమ్ సక్రమంగా ఉంటే యాక్టివిటీ కోఆర్డినేషన్ ఈజీగా ఉంటుంది. ఎనీ కమ్యూనికేషన్ షెల్ కమ్ త్రూ కమాండ్ కంట్రోల్ రూమ్, షెల్ గో త్రూ కమాండ్ కంట్రోల్ రూమ్. పబ్లిక్ వెళ్ళినా పబ్లిక్ నుంచి మనకు వచ్చినా ఈ రూమే మెయిన్. చుట్టూ రోడ్ 4 కిలోమీటర్లు సార్, అది వచ్చి ఎన్టీపీలో ఉంది. టెంపుల్ బ్రహ్మోత్సవాల గురించి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా కలెక్టర్ గారు,
ఈఓ గారు, టెంపుల్ చైర్మన్ గారు, ఈఓ గారు అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ పార్టిసిపేట్ చేశారు. ఈ బ్రహ్మోత్సవం ఒక స్టేట్ ఫెస్టివల్ గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోసం అది చాలా ఇంపార్టెంట్. ఇది ఇండియా వైడ్ ఫేమస్ టెంపుల్ కాబట్టి చాలా మంది అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా చాలా మంది ఇక్కడ వస్తారు. సో దీనికి మన పిల్గ్రిమ్స్ కి ఇబ్బంది లేకుండా వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ ఎన్షోర్ చేస్తూ ఎలా మనం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ది రోల్ ఉంటుంది అవి ఒక డిస్కషన్ చేయడం జరిగింది. ఆల్ పాస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేయడం జరిగింది. దాన్ని బట్టి కొన్ని కొత్త స్టెప్స్ కూడా తీసుకోవడానికి మనం డిసిజన్ కూడా తీసుకోవడం జరిగింది. సో పోలీస్ తరఫు నుంచి ఇక్కడ చాలా గట్టిగా బందోబస్తు ఇవ్వడం జరుగుతుంది. వీఆర్ ప్లానింగ్ మోర్ దాన్ 1000 పీపుల్ బందోబస్తు. దీనికి ఇది బికాజ్ ఒక స్టేట్ వైడ్ శివరాత్రి ఒక చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ కాబట్టి మనకి తిరుపతి డిస్ట్రిక్ట్ లోనే ఇంకా టెంపుల్స్ లో కూడా శివరాత్రి చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి మన దగ్గర ఫోర్స్ షార్టేజ్ ఉంటుంది. దానికోసం మనకి బయట నుంచి కూడా ఫోర్స్ రావడం జరుగుతుంది. దానికోసం కూడా మనం రాస్తాము. ఇంకా SDRF డిప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది. మనం NCC, NSS వాలంటీర్స్ పార్టిసిపేషన్ కూడా వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాము. దానికోసం కూడా రాయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ కి స్మూత్ ట్రాఫిక్, పార్కింగ్, కొత్త ఎంట్రీ ఎగ్జిట్ ఎలా చేయాలి అవి అన్ని కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫీల్డ్ విజిట్ కూడా జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఇంకా డిసిజన్స్ కూడా తీసుకుంటాము. సో మన పోలీస్ కంట్రోల్ రూమ్, జాయింట్ కంట్రోల్ రూమ్ ఒక ఉంటుంది. దానిలో ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా కూర్చుంటారు. సో ఎనీ ఇబ్బంది లేకుండా, కోఆర్డినేషన్ ఇష్యూస్ లేకుండా మనం ఇలా ఎన్షోర్ చేస్తాము దట్ ఇది ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ ఫెస్టివల్ గా మనం ఇది సెలబ్రేట్ చేస్తాం. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవం గురించి కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో, అలాగే ఎస్పీ గారితో, అలాగే టెంపుల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈఓ గారితో, అలాగే మన చైర్పర్సన్, ట్రస్ట్ బోర్డ్ చైర్పర్సన్, అలాగే ట్రస్ట్ మెంబర్స్ అందరూ కలిసి సో ఇంతకు ముందు జరిగిన కార్యక్రమాల్లో లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది, ఈసారి ఈ బ్రహ్మోత్సవం జరిపించడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు, తయారీల గురించి రివ్యూ చేయడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సో వచ్చే భక్తాదులకి ఏని అసువిధాలు కలగకుండా వాళ్ళందరికీ చాలా చక్కగా సో మంచి భక్తిభావంతో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడానికి సో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా బందోబస్తు వరకు, అలాగే అక్కడ పబ్లిక్ ఫెసిలిటీస్ లో బ్యారికేడింగ్ కావచ్చు, అలాగే మెడికల్ ఫెసిలిటీ కావచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. సో వచ్చే భక్తాదులు లక్షలాది మంది వస్తున్నారు. ముఖ్యంగా 8వ తారీఖు శివరాత్రి రోజున 1,00,000 వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఆ రోజున, అలాగే బ్రహ్మోత్సవము, అలాగే తెప్పోత్సవం రోజున ఇక్కడ అన్ని తగిన అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే బయట నుంచి వచ్చే భక్తాదులకు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా బస్సెస్ కూడా అదనంగా డిప్లాయ్ చేస్తూ వచ్చే భక్తులకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా సో వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవడానికి చర్యలు చేపడుతూ ఉన్నాము. దీంట్లో ముఖ్యంగా భక్తాదులకి విన్నపం ఏంటంటే, వస్తున్నప్పుడు భక్తిభావంతో దేవుడు చూడడానికి వస్తున్నారు కాబట్టి ఈ ప్లాస్టిక్ తీసుకురావడము, అలాగే ఇక్కడ అసంఖ్య కార్యక్రమం చేయకుండా సో ఒక మంచి, ఇది కాళహస్తి అనేది ఒక మంచి పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రము పేరుకి తగ్గట్టుగా ఇక్కడ పొల్యూషన్ ఏమి చేయకుండా ఒక మంచి గ్రీన్, అలాగే క్లీన్ ఫెస్టివల్ చేయడానికి అందరూ సహకరించాలి. దీనికి కావాల్సిన తయారీ కూడా కాళహస్తి కార్పొరేషన్ ద్వారా కూడా ఆ కాళహస్తి బోర్డు ఏదైతే ఉందో కాళహస్తి స్పెషల్ ఆఫీసర్కి, అలాగే కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. అలాగే దూర ప్రాంతం నుంచి వస్తున్న పిల్లలు, అలాగే చిన్న పిల్లలు ఉన్న తల్లిలు, వృద్ధులు, వీళ్ళకి కూడా ఇక్కడ కావాల్సిన మెడికల్ క్యాంప్ అయితేనేంటి, అలాగే బ్యారికేడింగ్స్ అయితేనేంటి, అలాగే క్యూ లైన్స్, అలాగే అక్కడ కావాల్సిన మెడికల్ క్యాంప్ అండ్ వాటర్ సప్లై ఇవన్నీ కూడా తయారు చేయడానికి డిపార్ట్మెంట్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. అలాగే గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు గిరి ప్రదక్షిణ ఏదైతే రోడ్ ఉందో దాన్ని కూడా ప్రాపర్గా మరమ్మతు చేసి దాన్ని చక్కగా లైటింగ్తో పాటు సో అన్ని రకాలుగా సిద్ధంగా ఉంచాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం ఎన్ని సంవత్సరాలు ఏంటో చాలా చక్కగా జరుగుతూ ఉంది కాబట్టి సో ఈసారి కూడా ప్రతి డిపార్ట్మెంట్ సహకారంతో కోఆర్డినేషన్, టెంపుల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఈసారి కూడా బాగా జరిపి సో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడపాలని ప్రతి ఒక్కరితో కోరుకుంటూ, దీనికి ప్రజలు, భక్తాదులు, ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా సహకరించి ఎక్కడికక్కడ ప్రజలకి అందజేయాల్సిన ఇన్ఫర్మేషన్ అందజేసి ఏదైనా లోపాలను కూడా మన దృష్టికి వెంటనే తీసుకువచ్చి
అది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.